హీరో ఒక చిన్న గుర్రంపై ఎక్కి గాలిలో ఎగురుతూ ఒక తిమింగలం దగ్గర నుంచి ఉంగరాన్ని తీసుకురావడం కోసం వెళ్తుంటాడు. సముద్రంలో వీళ్ళు ఆ పెద్ద తిమింగలాన్ని చూస్తారు. దాన్ని మనుషులు పెద్ద పెద్ద చైన్స్ ని యూజ్ చేసుకుని కొన్ని సంవత్సరాలుగా బందీ చేసుంటారు. టార్చర్ ని తట్టుకోలేని ఆ తిమింగలం గట్టిగా ఏడుస్తుంది. జాలితో హీరో ఆ తిమింగలాన్ని ఎలా అయినా కాపాడాలని నిర్ణయించుకుని అతనికి తుమ్మొచ్చేసరికి ఒక ఐడియా వచ్చి అతని గుర్రంపై ఎక్కి ఎగురుతూ ఆ తిమింగలం ముక్కులోకి వెళ్తాడు. వీళ్ళు లోపల నుంచి కితకితలు చేయడం వల్ల ఆ తిమింగలం గట్టిగా తుమ్ముతుంది. ఇంత పెద్ద బాడీ ఒక్కసారి షేక్ అవడం వల్ల ఆ చైన్స్ అన్ని ఇరిగిపోయి ఆ తిమింగలం నోట్లో నుంచి పెద్ద పెద్ద షిప్స్ బయటకు వస్తాయి. ఆ తిమింగలం ఫ్రీ అవ్వడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సంతోషపడుతున్న హీరోకి అప్పుడే తిమింగలం దగ్గర నుంచి రింగ్ ని తీసుకోలేదన్న విషయం గుర్తుకొస్తుంది. ఒడ్డు చేతులతో వెళ్తే రాజు చంపేస్తాడు కనుక అతను భయపడుతున్నప్పుడు అక్కడికి ఒక క్రాబ్ ఆ రింగ్ ని తీసుకుని వస్తుంది. హీరో ఆ వేల్ ని ఫ్రీ చేసినందుకు ఆ వేల్ థ్యాంక్స్ చెప్పే విధంగా ఈ రింగ్ ని అతనికి ఇవ్వమని చెప్పుంటుంది. 2021లో రిలీజ్ అయిన అపాన్ ద మ్యాజిక్ రోడ్ సినిమా మనకి హీరో ఇవాన్ని పరిచయం చేస్తుంది. అతను చాలా మంచి మనసున్న వ్యక్తి. అందరూ అతన్ని ఫూల్ అని అంటారు. కానీ ఒక అద్భుతం జరిగి అతనికి ఒక మాట్లాడి చిన్న గుర్రం దొరికాక అతని జీవితం మారిపోతుంది. ఈ గొప్ప క్రియేచర్ మన హీరోకి మంచి ఫ్రెండ్. కానీ వాళ్ళ బాండ్ ఒక టెస్ట్ కి గురవుతుంది. ఒక ఫూలిష్ రాజు హీరోకి చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఒక లెజెండరీ ఫైర్ బర్డ్ ని వేటాడడం, అందమైన ప్రిన్సెస్ ని పెళ్లి చేసుకోవడానికి తీసుకురావడం, ఇంకా మ్యాజికల్ రింగ్ ని సముద్రంలో వెతకడం అని ఆ రాజు హీరోకి చాలా ఇంపాసిబుల్ టాస్క్ ఇస్తాడు. స్టార్స్ తో నిండిన ఆకాశంలో ఎగరడం నుంచి మిస్టికల్ క్రియేచర్స్, కన్నింగ్ అడ్వెంచర్స్, ఇంకా రిలయన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం వరకు ఇవాన్ అతని ఫ్రెండ్ అయిన చిన్న గుర్రంతో పాటు చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఈ ఆబ్స్టికల్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసి ఎలా వాళ్ళ ట్రూ డెస్టినేషన్ ని చేరుకుంటారనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, చూడాలనుకున్న వారు చూడండి.